సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు మొదటి రోజు కార్యక్రమాన్ని క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసి మీటింగ్ వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చీమకుర్తి మండల పార్టీ టౌన్ పార్టీలో డిజిటల్ స్క్రీన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. టౌన్ పార్టీ వారు ముత్యాల రమణయ్య కళ్యాణ మండపం నిర్వహించగా మండల పార్టీ వారు మండల పార్టీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. మండల పార్టీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గొట్టిపాటి రాఘవరావు, కూనమనేని లోకేష్, కడియాల సుబ్బారావు, మన్నం శేషయ్య, గంగిరెడ్డి నాగిరెడ్డి, ఎనికపాటి లక్ష్మీ నరసయ్య, బొడ్డు రామారావు, లగడపాటి రామారావు, పుట్ట శ్రీను, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా టౌన్ పార్టీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, ముప్పూరి చలమయ్య, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, చిద్దా సుధాకర్, గొల్లపూడి కోటు, రామినేని యోగయ్య, మద్ది వెంకట్రావు, మన్యం వెంకయ్య, మాజీ వార్డు కౌన్సిలర్ సభ్యులు గొల్లపూడి రమాదేవి, గోరంట్ల అంజలి, గంగుల పార్వతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఇచ్చే ఆదేశం ఏంటంటే మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. మన నాయకులు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక టీ కొట్టు దగ్గర కానీ, ఒక అరుగు బండ మీద కానీ, లేకపోతే ఒక గుందుల్లో చర్చా వేదికలు, ఒక గుడి దగ్గర కూర్చున్నప్పుడు కానీ, చర్చా వేదికలు జరిగినప్పుడు మన ప్రభుత్వం మనం ఏం చేస్తుందో అంటే, ఒకటంటారు మన కార్యకర్తలకి కొంత అన్యాయం జరుగుతుంది, అది వాస్తవం. కానీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది అనేది తెలియచేయాలనేది రాష్ట్ర పార్టీ వారు, లోకేష్ గారు కూడా పదే చెబుతా ఉన్నారు. ట్రైనింగ్ క్లాసులు పెట్టి కూడా చెబుతా ఉన్నారు. దానిలో భాగంగా